హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనము ఈడియమ్స్ అంటే జాతీయాలు అంటాం మనం తెలుగులో. ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఈ రెండు చూద్దాం. ఈ రెండిటి కలుపుకొని నేను మీకు ఒక టెన్ ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చెప్తున్నాను ఈరోజు. దీనివల్ల ఏంటంటే మన వొకాబులరీ బాగా పెరుగుతుంది. మన వొకాబులరీ గురించి స్పెషల్లీ నేర్చుకోక్కర్లేదు. ఈ ఈడియమ్స్ ఫ్రేసెస్ నేర్చుకుంటే కనుక ఆటోమేటిక్ మన వొకాబులరీ అంటే పదాల యొక్క కలయిక, పదాలు బాగా నేర్చుకోవడం, పదాలు బాగా ఉపయోగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్. ఇది ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాస్తారు చూడండి, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా కొంచెం చక్కగా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఈడియమ్స్ అంటే జాతీయాలు. మనము వాటిని ఒక చిన్న పదం చెప్పామనుకోండి, దానికి సంబంధించి ఆ మీనింగ్ లోపల ఉండిపోతుంది. ఆ మీనింగ్ని మనం బయట కనుక్కోవాలి. సింపుల్గా ఇప్పుడు సపోజ్ సింగ్ అన్నాను అనుకోండి, పాట పాడడం తెలిసిపోతుంది. ఈ ఈడియమ్స్లో అలా కాదు. ఆ వర్డ్ వేరే ఉంటుంది, దాని యొక్క అంతర్గతంగా ఇమిడి ఉన్న భావాన్ని మనం బయటకు తీయాలి. దీన్ని మనం ఈడియమ్స్ అంటాము, జాతీయాలు అంటాము, చాలాసార్లు వాడుతూ ఉంటాము. అలాంటి కొన్ని పదాలని మనం చూద్దాం ఈరోజు. ఫస్ట్ చూడండి, ఈ ఫ్రేసెస్ అండ్ ఈడియమ్స్ రెండు కలుపుకొని చెప్తున్నాను నేను. ఫస్ట్ వన్, యాబ్సెంట్ మైండెడ్ పర్సన్. మీకు తెలుగులో కూడా ఇక్కడ ఇచ్చాను, హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటా. సో యాబ్సెంట్ మైండెడ్ పర్సన్ అంటే మతిమరుపు మనిషి. ఎవరైతే ఎక్కువగా యాబ్సెంట్ మైండ్ ఉంటారో, మర్చిపోతూ ఉంటారో, వాళ్ళని యాబ్సెంట్ మైండెడ్ పర్సన్ అంటాము. వాళ్ళ గురించి ఏ విధంగా చెప్పొచ్చు, ఒక చిన్న సెంటెన్సెస్ తీసుకున్నాను, మీరు ఇంకా బాగా ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు పర్ఫెక్ట్ అయితే కనుక ఈ సెంటెన్స్తో పాటుగా మీరు ఇంకా కొన్ని సెంటెన్స్ ట్రై చేయొచ్చు. ఓకే, యాబ్సెంట్ మైండెడ్ పర్సన్ అంటే మతిమరుపు మనిషి, మాటిమాటికి మర్చిపోతూ ఉంటారు చూడండి, వాళ్ళని అంటాము. ఇక్కడ సెంటెన్స్ ఏం తీసుకున్నాను చూడండి, ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ ఏ వెరీ absent మైండెడ్ పర్సన్. ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ ఏ వెరీ absent మైండెడ్ పర్సన్ అంటే ఈ కంపెనీ చైర్మన్ మతిమరుపు మనిషి, ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు అని చెప్పనీకి. ఎవరినైనా ఉద్దేశించి మనం మాట్లాడొచ్చు. ఇది అంటే మర్చిపోవడం స్వభావం వాళ్ళది, అది తిట్టు కాదు, ఇంకేదో కాదు, వాళ్ళ స్వభావం గురించి చెప్తున్నాను. ఆయన నేచరే అంత, ఆయన స్వభావమే అంత అని చెప్పనీకి. ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ వెరీ absent మైండెడ్ పర్సన్. అదేవిధంగా సెకండ్ వన్ చూద్దాము, ఆల్ ఎట్ వన్స్. ఆల్ ఎట్ వన్స్ అంటే అనుకోకుండా, అకస్మాత్తుగా. సో ఆల్ ఎట్ వన్స్ దాన్ని ఎట్లా చేస్తున్నాం చూడండి, ద ప్రైసెస్ ఆఫ్ గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్ ఆల్ ఎట్ వన్స్. అంటే బంగారం యొక్క విలువ, దాని యొక్క రేట్ అనేది ఒక్కటేసారి ఏమైంది, కమ్ డౌన్, కింద పడిపోయింది. ఆల్ ఎట్ వన్స్ అనుకోకుండా. ఇంకొక విధంగా కూడా చూడొచ్చు, ద రియల్ ఎస్టేట్ ఆర్ ద బిల్డింగ్ ఆర్ ప్లాట్ వాల్యూస్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఆల్ అట్ వన్స్. అంటే ఒక్కటేసారి అనుకోకుండా పెరిగిపోయినాయి. ఏంటివి, రియల్ ఎస్టేట్ వాల్యూ అంటే బిల్డింగ్లు, వాటికి సంబంధించిన స్థిరాస్తులు, వాటికి సంబంధించిన వాల్యూ ఒకటేసారి పెరిగిపోయింది. ఆల్ అట్ వన్స్, ఒక్కటేసారిగా అనుకోకుండా పెరిగిపోయింది. అనుకోకుండా తగ్గినా, అనుకోకుండా పెరిగినా, దీన్ని మనం ఆల్ అట్ వన్స్, అకస్మాత్తుగా అంటాము. ఇంకా మూడో చూడండి, ఆల్ ఆఫ్ ఎ సడన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నికి ఏమంటాం ఇక్కడ, హఠాత్తుగా. ఇది కొంచెం బ్యాడ్ సెన్స్లోనే తీసుకుంటాం. హఠాత్తు, ఆల్ అట్ వన్స్, అయ్యో అనుకోకుండా అయిపోయింది, అయ్యో ఎట్లయింది అన్నట్టు, హఠాత్తుగా అయిపోయింది అంటాం చూడండి, దాన్ని మనం ఆల్ అట్ సడన్. దీనికి సంబంధించి చూడండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ద బిల్డింగ్ కొలాప్స్డ్ ఆఫ్టర్ హెవీ రెయిన్. ఆల్ ఆఫ్ ఎ సడన్, అయ్యో అంటాం చూడండి, అట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ ద బిల్డింగ్ ఏమైంది, కొలాప్స్డ్, కింద పడిపోయింది. ద బిల్డింగ్ కొలాప్స్డ్ అంటే కింద పడిపోవడం. ద బిల్డింగ్ కొలాప్స్డ్ ఆఫ్టర్ ద హెవీ రెయిన్, చాలా భారీ వర్షం వచ్చి బిల్డింగ్ కింద పడిపోయింది. దీన్ని మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటాము. ఇంకా నెక్స్ట్, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే చాలా ఇష్టం అనుకోండి, నాకు చాలా ఇష్టం అని చెప్పనీకి మనం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. లిటరల్గా మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్కి కళ్ళు ఉన్నాయని అర్థం. ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది వినడానికి కూడా, కానీ ఇక్కడ ఈడియమ్స్ అండ్ స్పెషాలిటీనే అది. ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ దాన్ని తీసుకుంటే కానీ దాంట్లో మీనింగ్ మనం చూసుకోవాలి. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే చాలా ఇష్టం అవ్వడం, చాలా ఇష్టం, చాలా అల్లారు ముద్దుగా, చాలా ఎక్కువ ప్రేమ ఉండడం. దీన్ని యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. సెంటెన్స్ చూడండి, హర్ ఓన్లీ 3 years ఓల్డ్ సన్ ఈజ్ అన్ యాపిల్ ఆఫ్ హర్ ఐ. ఆమెకి ఒకగానొక 3 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, అతనంటే ఆమెకి చాలా ఇష్టం అని చెప్పనీకి మనం ఏమంటున్నాము, హర్ సన్ ఈజ్ అన్ యాపిల్ ఆఫ్ హర్ ఐస్. మొత్తం సెంటెన్స్ చూడండి, హర్ ఓన్లీ 3 years ఓల్డ్ సన్ ఈజ్ అన్ యాపిల్ ఆఫ్ హర్ ఐ.
యాపిల్ ఆఫ్ అంటే చాలా ఇష్టము, అల్లారు ముద్దుగా ప్రాణమంతా అక్కడే పెంచేసుకున్నావిడ, పెంచుతున్నారు, ఇష్టపడుతున్నారు అని చెప్పనికి నేను యాపిల్ ఆఫ్ హర్ ఐ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అట్ లార్జ్. అట్ లార్జ్ లిటరల్ మీనింగ్ మనం తీసుకుంటే వేరేలా ఉంటుంది, పెద్దగా ఉందని వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అట్ లార్జ్ అంటే పట్టుబడకుండా ఉండడము, దొరకకుండా ఉండడం, పారిపోయి మళ్ళీ చేతికి చిక్కకుండా ఉండడం, దాన్ని మనం అట్ లార్జ్ అంటాము. సెంటెన్స్ చూడండి, ఎ థీఫ్ హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ జైల్ ఈ స్టిల్ అట్ లార్జ్. అంటే ఎ థీఫ్ అంటే దొంగ, ఎ థీఫ్ దొంగ పారిపోయాడు. హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్, ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్ అంటే జైలు నుంచి పారిపోయాడు. ఎ థీఫ్ హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్, దొంగ జైలు నుంచి పారిపోయాడు. ఈ స్టిల్ అట్ లార్జ్, ఈ స్టిల్ అట్ లార్జ్ అంటే ఇంకా అతన్ని పట్టుకోలేకపోతున్నాడు, ఇంకా అతను పట్టుబడట్లేడు అని అర్థం. దాన్ని మనం అట్ లార్జ్ అంటే పట్టుబడకుండా ఉండడము. సో ఇవి 5. ఇంకొక 5 ఈడియమ్స్ చూద్దామా? 5 ఈడియమ్స్ చూసాము. ఇంకా 6వది అబవ్ ఆల్, అన్నిటికీ మించి. అబవ్ ఆల్ అంటే ముఖ్యంగా, ప్రత్యేకించి, అబవ్ ఆల్ అని చెప్పొచ్చు. మామూలుగా అన్నీ వింటున్నాం, దీనికంటే ఎక్కువ ప్రత్యేకంగా, ఇంకా ఎక్కువ చెప్పాలంటే అలా వాడతాం అబవ్ ఆల్. ఇక్కడ సెంటెన్స్ ఏం తీసుకున్నాం చూడండి, అబవ్ ఆల్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందరూ ఉన్నారు ఫ్యామిలీలో, కానీ అందరికంటే లేదా ప్రత్యేకంగా చెప్పాలంటే హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన ఆ ఫ్యామిలీకి ఒక పెద్దవారు, ఒక మంచి పెద్ద వ్యక్తి అని చెప్పవచ్చు అనమాట. దాన్ని అబవ్ ఆల్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అబవ్ ఆల్ అంటే ప్రత్యేకించి, ముఖ్యంగా చెప్పాలంటే. ఇంకా చూడండి నెక్స్ట్, అట్ ద 11th hour, ఆఖరి క్షణంలో, చివరి నిమిషంలో ఏదైనా పని చేస్తారు చూడండి, వాళ్ళు అంటారు టైం అంతా అయిపోయింది, చివరి నిమిషంలో చేంజ్ చేస్తున్నాం అంటారు చూడండి, దాన్ని మనము అట్ ద 11th hour అంటాము. 11th hour అంటే 11వ గంట. లిటరల్గా మీనింగ్ తీసుకుంటే అట్లా వస్తుంది, కానీ మనం లిటరల్ మీనింగ్ కాకుండా అట్ ద 11th hour అంటే చివరి క్షణంలో, చివరి గడియల్లో, ఆఖరి క్షణాల్లో, తుది గడియల్లో అంటాం అనమాట. ఒక సెంటెన్స్ తీసుకున్నాం చూడండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాస్ ద ఎగ్జామ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాస్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం. ఎప్పుడు? ఇఫ్ యూ స్టడీ అట్ ద 11th hour అంటే ఆఖరి టైంలో నువ్వు చదవడం మొదలు పెడితే కనుక యూ కాన్ గెట్ పాస్ మార్క్, మీకు పాస్ మార్కులు రావు. అది చెప్తున్నాం అనమాట. ఏమంటున్నాము? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ స్టడీ అట్ ద 11th hour. మీరు చివరి క్షణాలలో చదవడం మొదలు పెడితే కనుక మీరు ఎగ్జామ్ పాస్ అవ్వలేరు, మొదటి నుంచే చదవాలి అని చెప్పనికి. ఇది అట్ ద 11th hour. దాన్ని మనం ఇలా కూడా వాడచ్చు. కొన్నిసార్లు ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి, లేదా వెళ్దామని ఏదైనా ప్లాన్ చేశారనుకోండి, లాస్ట్ మూమెంట్లో నువ్వేమీ హడావుడి చేస్తున్నావు అంటారు చూడండి, దానికి మనం అట్ ద 11th hour వాట్ ఆర్ యూ మేకింగ్ దిస్ సంగమా, ఇట్లా కూడా అనొచ్చు. అంటే లాస్ట్ మూమెంట్లో ఏంటి గోల. డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అట్ ద 11th hour. ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు లాస్ట్ 11th hourలో కూర్చొని నువ్వు ప్లాన్ చేసి కొత్త కాన్సెప్ట్ చెప్తా అంటే ఎట్లా అని చెప్పనికి కూడా మనం అలా వాడచ్చు. అట్ ద 11th hour కామన్గా వాడే ప్రేజ్ ఇది. నెక్స్ట్ చూడండి, బ్యాక్ అవుట్ ఆఫ్. బ్యాక్ అవుట్ ఆఫ్ అంటే మాట తప్పడము. ఏదైనా ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ నిలుపుకోలేకపోతే కనుక దాన్ని మాట తప్పడం, బ్యాక్ అవుట్ ఆఫ్ అంటారు. సెంటెన్స్ చూడండి, హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రామిస్. హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రామిస్ అంటే అతను తన ప్రామిస్ నిలుపుకోలేకపోతున్నాడు. ఏంట ప్రామిస్? దాట్ హీ వుడ్ గివ్ హిమ్ అపాయింట్మెంట్ లెటర్. ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి అతని మాటను అతను నిలుపుకోలేకపోతున్నాడు అని అర్థం అనమాట. అపాయింట్మెంట్ లెటర్ అంటే మీకు తెలుసు కదా, ఉద్యోగానికి ఏదైనా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, ఆ లెటర్ తీసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. సో అపాయింట్మెంట్ లెటర్. హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రామిస్. బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రామిస్ అంటే అతను ప్రామిస్ నుంచి బయటకు వచ్చేసాడు, తప్పుకున్నాడు, నిలుపుకోలేకపోతున్నాడు. సో దాట్ హీ వుడ్ గివ్ హిమ్ అన్ అపాయింట్మెంట్ లెటర్. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. నెక్స్ట్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్. బార్న్ ఇన్ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్ అంటే నోట్లోనే ఒక సిల్వర్ స్పూన్ పెట్టుకొని పుట్టాడు అని లిటరల్ మీనింగ్ వస్తుంది. కానీ మనం చూస్తే కనుక ధనవంతుల ఇంట్లో జన్మించడము అది మీనింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనము చాలా పెద్ద ఫ్యామిలీస్ తీసుకోవచ్చు. టాటా బిర్లా కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇంకా చాలా పెద్ద కంపెనీస్, పొలిటీషియన్స్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఇంట్లో ఎవరు పిల్లలు పుట్టినా కానీ మనం ఇదే వాడచ్చు. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అంటే అన్నీ ఉన్నాయి, ఇక పుట్టాడు, ఇక ఏం చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు అన్నట్టుగా మనము ఈ సెంటెన్స్
ఈ ఫ్రేజ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మిస్టర్ అఖిల్ వాజ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్. అఖిల్ ఎలా పుట్టాడు? ఇంట్లో మంచి గొప్ప ఇంట్లో పుట్టాడు కదా. దాన్ని ఏమంటున్నాము? అఖిల్ వాజ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్. అట్లా ఎవరైనా గొప్పవాళ్ళు, గొప్ప అంటే గొప్ప ఫ్యామిలీస్లో బాగా ధనవంతుల ఇంట్లో, గొప్ప అంటే ధనవంతులు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే కనుక మనం ఇలా వాడతాము. ఇంకా లాస్ట్ చూడండి, నో మోర్. నో మోర్ అంటే చనిపోవడం, ఇంకా లేరు అని చెప్తారు చూడండి. ఆయన చనిపోయాడు అంటే కొంచెము వేరేగా ఉంటుంది. ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఇక లేరు అంటే ఎలా ఉంటుంది? అది కొంచెం వేరేగా ఉంటుంది. అదే మనము నో మోర్ అంటాం ఇక్కడ ఎవరైనా చనిపోతే కనుక. ఇక్కడ చూడండి, మిస్టర్ సుందర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటే మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎస్టర్డే. సుందర్ నిన్న ప్రమాదం జరిగింది, సుందర్కి ప్రమాదం జరిగింది నిన్న నైట్, ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. హీ ఈజ్ నో మోర్ నౌ. ఆయన ఇక లేరు, ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఇక లేరు అంటే ఆ వర్డ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే అతని ఆత్మకు శాంతించుగా కానీ ఆటోమేటిక్ చెప్పినట్టుగానే ఉంటుంది. సో నో మోర్, హీ ఎక్స్పైర్డ్, హీ డైడ్ అనే కంటే నో మోర్, ఇది చాలా బాగుంటుంది. ఇది నేర్చుకోండి. ఏంటది మనం ఏం వాడాము ఇక్కడ? మిస్టర్ సుందర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎస్టర్డే నైట్, హీ ఈజ్ నో మోర్. లేదా మిస్టర్ సుందర్ గాట్ హార్ట్ అటాక్ ఎస్టర్డే నైట్, హీ ఈజ్ నో మోర్ అంటే అతనికి నిన్న ఛాతీ నొప్పి వచ్చింది, చనిపోయారు, లేరు, ఇక ఈ ప్రపంచంలో లేరు అని చెప్పడం అనమాట. ఈ విధంగా మనం ఈరోజు మొత్తం 10 ఫ్రేసెస్ ఆర్ ఈడియమ్స్ అనొచ్చు. ఇవి 10 చూసాము. అట్లా 10 చొప్పున మీకు నేర్పించుకుంటూ వస్తాను. 10 ఒకసారి గుర్తుంచుకోవడం కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. 100 నేర్పిస్తే అసలు రాదు, మర్చిపోతారు. కాబట్టి 10 చొప్పున వెళ్దాము. వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఒక పుస్తకం పెట్టే ఉంటారు, దాంట్లో ఇవన్నీ రాసుకొని మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటూ ఉండండి. సో మీ అందరి అభిమానానికి చాలా ధన్యవాదములు, పేరున ధన్యవాదములు. అందరూ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి, నేర్చుకుంటున్నాము, బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి చాలా సంతోషము. ఇలాగే నేర్చుకుంటూ ఉండండి. నాకు ఓపికన్నంతవరకు నేను చెప్తూ ఉంటాను, మీరు నేర్చుకుంటూ ఉందరు. జనరేషన్స్ అంటే ఒక జనరేషన్ అయిపోయిన ఇంకో జనరేషన్ అలా ప్రతి ఒక్కరూ చూసుకోనికి వీలుగా ఉంటుంది యూట్యూబ్ వీడియోస్. అందుకని ఈ టైం తీసుకొని దీంట్లో వేస్తున్నాను. సో నేర్చుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి గట్టిగా. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెయిన్గా ఇంగ్లీష్ గ్రామర్ లింక్ ఒకటి, స్పోకెన్ ఇంగ్లీష్ లింక్, ఈ 2 ఇచ్చాను. ఈ 2 లింక్స్ ఫాలో అయితే నేను వేయబోయే అన్ని వీడియోస్ అందులోనే ఉంటాయి. అవి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, టేక్ కేర్, గుడ్ లక్.